సాయి సార్ మీరు 50 ఏళ్ళు మీకు యూనిఫామ్ మేము జీతాలు రావు, మీరు పనులు చేయొద్దండి, చచ్చిపోతాం సార్ సూసైడ్ చేసుకొని మేము 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుండి చేస్తున్నామంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆడ సాయిపోండి, ఈడు సాయొద్దండి అన్నాడు సార్ సాయి సార్. కంప్లైంట్ అయితే ఇయ్యొద్దండి, ఈడు పడొద్దండి, మీరు ఆడపోయి సాయండి, ఈడు ఎంత చస్తారంటే ఈడు పని చేస్తున్నాను ఈడే వస్తాను నేను అని చెప్పినాను సార్. హరి సార్ సాయి సార్ ఇద్దరు సార్. డబ్బుల గురించి ఏంది కాదు సార్, నాకు యూనిఫామ్ అడిగినాను సార్, నేను అప్పులు చేసుకున్నానంటే మీ అప్పుల గురించి మాకు చెప్పొద్దండి అమ్మా అంటే నాకు లెటర్ ఇవ్వండి సార్ నేను పోతానని చెప్పిన. ఇప్పుడు 50 ఏళ్ళకి బయట ఎవరు తీసుకుంటారు సార్, మాకు ఈడే వద్దంటే ఇన్నేళ్ళ నుండి చేసినాను నేను. నా పరిస్థితి బాగలేదు సార్, నేను అప్పులు ఎక్కువ చేసుకున్నాను, నా అప్పులు ఎవరన్నా ఇచ్చేవాళ్ళు, ఆ పని ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే చేయండి సార్. నాకు ఇంకా పెళ్ళయ్యే బిడ్డగానే ఉంది సార్, నాకు భర్త లేని పాప ఉంది, ఆ పాపకి చూసుకోవాలి. నా పిన్ని 15 ఏళ్ళ నుండి చేస్తున్నా సార్. యూనిఫామ్ కోసం అంటే పని ఈయనంటే నేను ఆటికి పోలే సార్, పని లేదు, జీతాలు లేవు అంటే యూనిఫామ్ కోసం కాదు సార్, పని లేదు మీకు అంటున్నారు సార్. మాకు లీడర్లంతా పోరాడుతున్నారు సార్, మాకు లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నాగానే 3 నెలలు చేసినాం సార్ మేము. వాళ్ళు మీరు చేసినా కానీ మీకు జీతాలు లేవన్నా, జీతాలు లేకపోయినా కానీ చేస్తామన్నాం సార్. లేదు సార్ ఇంకా డిమాండ్ ఏమంటే మాకు కంటిన్యూ పనులు ఇట్లే చేసుకోవాలి, 62 ఏళ్ళ వరకు మేము పని కొనసాగిస్తాం సార్ మేము ఎవరైనా కానీ.